కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బోరంచ గ్రామ నల్ల పోచమ్మకు 3.5 తులాల బంగారు ముక్కుపోగు సమర్పించిన కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన భక్తుడు దాసోజు బొట్టు శ్రీనివాసచారి. ఈ సందర్భంగా దాసోజు బొట్టు శ్రీనివాసచారి మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా మానూరు మండలంలోని బోరంచ గ్రామ నల్ల పోచమ్మలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3.5 తులాల బంగారం ముక్కుపోగు సమర్పిస్తానని మొక్కుకున్నారని, ఆ మొక్కిన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని, ఈ నెల 2వ తేదీన నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు. కోరిన కోరికలు ఇచ్చే కొంగు బంగారం నల్లపోచమ్మ అన్నారు. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు నేనే అన్నారు. గత 15 సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ గాక అసలు నేను ప్రాణాలతోటే ఉంటానో ఉండనో అనుకున్న సందర్భంలో అప్పుడున్న మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ నాకు యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకుని నాకు మంచి డాక్టర్సే వైద్యం చేయించడం జరిగిందని, అదే సమయంలో నేను నల్లపోచమ్మకు నా మనసులో అమ్మవారిని కోరుకున్నానని, నేను మళ్ళీ ప్రాణాలతో బయటపడితే అమ్మవారికి మొక్కుకున్నటువంటి మొక్కుపోగు చేయించడం జరిగిందని తెలిపారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ హాజరు కావడం జరిగిందని అన్నారు. నల్లపోచమ్మ ఆలయాన్ని ఎండోమెంట్స్ కావాలని మొక్కడం జరిగిందని, ఆ మొక్కు కూడా నెరవేరిందని, నల్లపోచమ్మ దేవాలయం ఎండోమెంట్స్ కూడా కావడం జరిగిందని అన్నారు. నా పేరు అమ్మవారి భక్తుని శ్రీ బోరంచ పోచమ్మ నల్ల పోచమ్మ అమ్మవారి భక్తుని. మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పేసి నేను అమ్మవారికి మొక్కినాను. తొందర మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా విలేజ్ మెదక్ జిల్లా గ్రామం పాతూరు, ఆ విలేజ్లో గుడి కట్టిస్తని మొక్కుకున్న. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను 2 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. గుడి కట్టించిన, అమ్మవారి విగ్రహం కూడా ఇప్పించిన, 2 సింహాలు కూడా ఇప్పించిన. నిన్న 2వ తారీఖు నాడు ప్రతిష్ట చేసిన విగ్రహ ప్రతిష్ట. మన గవర్నమెంట్ వచ్చింది, చాలా సంతోషం. చెప్పిన అందరికీ మన గవర్నమెంట్ వస్తే నేను ఇస్తాను మొక్కిన ఏవైతే అమ్మవారు మొక్కులు నేను ఎలాంటి మొక్కులు అమ్మవారు తీర్చింది కాబట్టి మాట ఇచ్చినాము. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నా వంతులో మొక్కిన ప్రకారం కట్టించిన, 2 గుంటల భూమి ఇచ్చిన. 2 గుంటల భూమి ఇచ్చిన తర్వాత గుడి కట్టిన, విగ్రహం ఇప్పించిన, 2 సింహాలు ఇప్పించిన. విగ్రహ ప్రతిష్ట మొత్తం నేనే చేయించిన, మొత్తం నిలబడి అక్కడ ఉండి మొత్తం నేనే చేసిన. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషము. రావాలని మొక్కిన అమ్మవారు చాలా ప్రతిష్టమైన అమ్మవారు. మొక్కిన కోరికలు తొందరగా నెరవేరుస్తుంది. ఇప్పుడు నేను కామారెడ్డిలో ఉంటున్నా. అక్కడ నారాయణ గేటు దగ్గర బోరంచమ్మ గుడి ఉన్నది, నల్ల పోచమ్మ. ఊరి పేరు బోరంచ. అమ్మవారు కూడా నల్ల పోచమ్మ, బోరంచ పోచమ్మ అమ్మవారి గుడి. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను మొక్కినాను. అమ్మవారి గుడి ఎండోమెంట్ కావాలని చెప్పేసి మొక్కిన. అందరు ప్రజల సమక్షేపంలో ఎండోమెంట్ అయితేనే నేను గుడికి వచ్చి మళ్ళీ నేను ఒక మొక్కు తీర్చుకుంటాను. తొందరనే అమ్మవారు కృపా కటాక్షంతో మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎండోమెంట్ అయింది బోరంచమ్మ గుడి నారాయణ గేట్ దగ్గర. మన సార్ ఎంపీ గారు సురేష్ షెట్కర్ సార్ గారు కూడా నేను అప్పుడు ఫోన్ చేయడం జరిగింది. సార్ కూడా స్పందించిండు. తర్వాత వెంటనే నా మొక్కు తీర్చుకున్న. 3 తులాలన్నర ముక్కుపోగు అమ్మవారికి చేయించిన. ఆ అమ్మవారి ముక్కుపోగు కూడా మన సురేష్ షెట్కర్ సార్ గారు వచ్చినప్పుడు కూడా ఆ ముక్కుపోగు పెట్టిండ్రు అమ్మవారికి. చాలా మహిమగల అమ్మవారు. రియల్గా అక్కడ అమ్మవారు మనిషి శిల అయింది. ఆమె స్టోరీ ఉన్నది. మనిషి శిల అయింది.
చాలా మహిమగల. ఎవ్వరు వెళ్ళినా ప్రతి ఒక్కరికి మొక్కు కంపల్సరీ, మొక్కింది మొక్కు కంపల్సరీ వరం ఇస్తుంది. మళ్ళీ మీరు ఏదో ఒకటి చేయగలుగుతారు 100%. ఏ మొక్కినా అది మంచి కోసం మొక్కితే కంపల్సరీ వరం ఇస్తుంది అమ్మవారు. కామారెడ్డిలో ఉన్నాను. నాకు మన షబ్బీర్ అలీ సార్ గారు మంత్రి ఉన్నారు. ఉండగా నాకు పెద్ద యాక్సిడెంట్, కామారెడ్డిలో యాక్సిడెంట్ అయింది. ఖమ్మం దగ్గర డాక్టర్ కింద 3 గంటలు స్పృహ తప్పి పడిపోయిన ఎలక్షన్ల ముందు మన మంత్రి షబ్బీర్ సాబ్ గారు కాల్ చేసిండు. డిఎస్పి వాళ్ళందరూ కాల్ చేసి బొట్టు సీను బ్రతకాలని చెప్పేసి సారు మాటతో అందరూ నన్ను అమ్మవారి దయతో అమ్మవారికి నేను స్మరించుకుంటూ ఉన్నా. అందులోనే 3 గంటలకు స్ప్రో లేదు. అమ్మవారి దయ వలన యాక్సిడెంట్లో నుంచి కూడా నేను బ్రతికి బయటపడ్డా. ఇప్పటికీ మొత్తం రాడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారి దయతోనే నేను బాగా నడుస్తున్నా. సార్ గారు షబ్బీర్ సాబ్ కూడా మంత్రి ఉన్నప్పుడు నన్ను సహకరించారు. హాస్పిటల్ కూడా వచ్చిండు సారు. ఒక స్పెషల్ డాక్టర్ కూడా పెట్టిండు. అమ్మ మహిమలు చాలా 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 ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బాగున్నాయి. మీరు ఒకసారి వెళ్ళి రావాలి. ఎవరైనా మహిమలు ఏమిటి అంటే, నేనే ఒక చావు దగ్గరకు పోయి నేను చనిపోయానని మా అందరూ అదే అనుకున్నారు మొత్తము. అలాంటిది నేనే ఉదాహరణ. చావు దగ్గర పోయేసి నేను బ్రతికిన అంటే అమ్మవారి మహిమలు ఎంతగానో ఉన్నాయో ఈ చిన్న విషయంలోనే మీరు తెలుసుకోగలరు. ఒక అమ్మవారిని మీరు దర్శనం చేసుకోవాలని నేను అందరికీ అమ్మవారి భక్తునుగా మీ అందరికీ వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని మీ కోరికలు ఏవో మొక్కుకొని నెరవేర్చిన తర్వాత మీరు అనుకున్నవి ఏవైతే ఉంటాయో అవి చెల్లించుకోండి అమ్మవారికి. అమ్మవారి జయ శ్రీ మాత్రే నమః.